హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెంటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మే 18th నా పుట్టినరోజు అండి. సో అందుకని పుట్టినరోజు కోసం దేవుణ్ణి దర్శించుకుందామని కోటప్పకొండ వెళ్తున్నాను అనమాట. మా హోమ్ టౌన్ నుండి 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో కోటప్పకొండ అనేది చాలా విశేషమైన ప్లేస్ అండి. చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా. సో ఇంతకుముందు ఆల్రెడీ కోటప్పకొండ తిరునాళ్ళ గురించి చాలా వీడియోలు పెట్టాను, ప్రభల గురించి, వాటన్నిటి గురించి. సో అవన్నీ చెక్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే ఈ ప్రభలు వీడియోలు పెట్టేటప్పుడు నేను అసలు ఈ కోటప్పకొండ యొక్క చరిత్ర ఏంటి అనేది చెప్తానని చెప్పాను అనమాట వీడియోలో. సో ఈ వీడియోలో ఆ కోటప్పకొండ యొక్క చరిత్రను అనేది వివరిస్తాను. సో అందరూ చూడండి, అందరూ తెలుసుకోండి. నెక్స్ట్ ఇయర్ కోటప్పకొండ తిరునాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. అందరూ వచ్చి చూడండి, స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు పొందండి. మన త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండకు క్రీస్తుశకం 200 సంవత్సరాల నుండి శాసనములు కలవని చెప్తున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మన త్రికోటేశ్వర స్వామివారు చాలా పవర్ఫుల్. మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిపిస్తారు. శివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ మాత్రమే ఉంది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తే మనకి జాతకంలో గురుబలం కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ గురుబలం పెరగటం వలన ఇతర గ్రహాల వల్ల కూడా కలిగే నష్టం కూడా చాలా తగ్గుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఇక్కడ అమ్మవారి దేవాలయాలు అనేవి ఉండవు. అందుకే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు అన్నమాట. మహిమాన్విత క్షేత్రం కోటప్పకొండ. సర్వచరాచర సృష్టికి లయకారుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞ విధ్వంసం అనంతరం శాంతించి దక్షిణామూర్తి స్వరూపంలో కోటప్పకొండపై అవతరించాడు. పరమేశ్వరుడు 12 ఏళ్ల బాలునిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని తపస్సు నిమిత్తం భూలోకానికి రావటం జరిగింది. కోటప్పకొండ 3 శిఖరాలు కలిగి ఉండటంతో త్రికూట పర్వతం అని ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాలే ఈ 3 కూటాలు. రుద్ర శిఖరం మీద దక్షిణామూర్తి యోగ నిష్ఠతో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం చేశారు. అక్కడే పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. పక్కన ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై త్రిశూలంతో రాతిపై పొడవగా జలం ఉద్భవించిన చోట పాప వినాశేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. రుద్ర శిఖరానికి కింద నైరుతి భాగంలో బ్రహ్మ శిఖరం ఉంది. బ్రహ్మదేవుడు పరమశివుని గురించి తపస్సు చేయగా కైలాసం వెళ్ళుటకు ఇష్టపడిన పరమేశ్వరుడు కొంతకాలం భూలోకంలో తపస్సు చేసుకొని వచ్చేదను అని పలికెను. పిమ్మట బ్రహ్మ అదృశ్యం చెందెను. కోటప్పకొండకు ఉత్తరంగా ఎల్లమంద అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామమునకు పరమేశ్వరుడు బాలుని రూపంలో వెళ్లి వస్తూ ఉండేవాడు. అందువల్ల స్వామిని ఎల్లమంద కోటేశ్వరుడు అని కూడా అంటారు. ఎల్లమంద నివాసి అయిన సాలంకయ్య అనే భక్తుడు జంగమ దేవర రూపంలో ఉన్న పరమేశ్వరుని సేవలు చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత జంగమ దేవర హఠాత్తుగా మాయం కావడంతో చింతించిన సాలంకయ్య అన్నపానాలు మానివేశాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై హితోపదేశం చేశాడు. దానితో సాలంకయ్య సంతోషించాడు. పిమ్మట సాలంకయ్య పరమేశ్వరుడు మోక్షం ప్రసాదించాడు. కోటప్పకొండకు దక్షిణముగా ఉన్న కొండకావూరు అనే గ్రామంలో యాదవుని వంశమునకు సంబంధించిన ఒక కుటుంబంలో ఒక పాప జన్మించినది. ఆ పాపకు తల్లిదండ్రులు ఆనందవల్లి అని నామకరణం చేశారు. ఎందుకంటే ఆ పాప జన్మించిన తదుపరి ఆ ఇంట్లో సిరులు పండాయి. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఇద్దరు ఆనందవల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఆమె పరమ శివభక్తురాలై కొన్ని దినములు తండ్రికి బదులుగా ఆవుల గుంపును రుద్రశిఖరం మీదకు తీసుకువెళ్లి వాటిని మేపుతూ సాయంకాలానికి ఆ కొండ కావూరు తోలుకొని వచ్చేది. పరమేశ్వరుని ఆకలి తీర్చుటకు ఆ గుంపులో ఉన్న ఒక ఆవు నిత్యం పరమేశ్వరునికి పాలు ఇచ్చేది. ఆ ఆవు దూడకు పాలు సరిపోయేవి కావు. ఆనందవల్లికి అనుమానం కలిగి ఒకరోజు ఆ ఆవు వెంట వెళ్లేసరికి పరమశివునికి పాలు ఇస్తూ ఉంది. అది చూసిన ఆనందవల్లి పరమశివుణ్ణి మహిమగలవానిగా భావించి, స్వామి, రేపటి నుంచి నీ ఆకలి తీర్చుటకు నిత్యం నేనే ఆవు పాలు తెచ్చి ఇచ్చేదను అని పలికేసరికి దానికి స్వామి అంగీకరించాడు. మరుసటి రోజు నుంచి మట్టితో తయారు చేసిన ముంతల్లో ఆవు పాలు తీసుకుని వచ్చేది. అలా పరమేశ్వరునికి నిత్యం సేవ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆవు పాలు మార్గమధ్యంలో ఉంచి మారేడు తలములతో స్వామిని పూజించాలని అనుకొని వాటిని కోసుకొని వచ్చేసరికి ఆ పాలను ఒక కాకి దొర్లించినది. వెంటనే ఆనందవల్లి కొండకావూరు గ్రామమునకు వెళ్లి మరలా ఆవు పాలు తీసుకుని వచ్చేసరికి పరమేశ్వరుడు ఆనందవల్లితో ఇలా పలికాడు: ఈ రోజు నాకు ఆకలి తీర్చుకునే సమయం మించిపోయినది, కావున ఆ పాలను తిరిగి వెనకకు తీసుకొని వెళ్ళుము. అప్పుడు ఆనందవల్లికి ఆ కాకి మీద కోపం వచ్చి, నేను ఈ స్వామికి నిజమైన భక్తురాలని అయితే
ఈ కొండ మీద కాకి అరుపు వినిపించినచో 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కుకు నష్టం కలుగుతుంది అని శపించినది. అప్పటి నుండి ఈ కొండ మీదకు కాకులు రావు అని ప్రతీతి. కొంతకాలం పిమ్మట ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిసిన పరమేశ్వరుడు ఆమెకు మాయా గర్భమును ప్రవేశపెట్టాడు. అది తెలియని ఆనందవల్లి నిత్యం ఆవు పాలు తీసుకువచ్చి పరమేశ్వరునికి సేవ చేసేది. అప్పుడు అనుకోకుండా ఒకరోజు పాలు తెచ్చుటకు బాగా ఇబ్బంది పడింది. స్వామి, రేపటి నుంచి నేను ఆవు పాలు తీసుకురాలేను. నా పొట్టలో ఏదో నొప్పిగా ఉంది, కాబట్టి నా యందు దయ ఉంచి మీరే నా వెంట మా ఊరు కొండకావూరు రావాల్సిందిగా ప్రార్థించినది. ఆమె మాటలకు సంతోషించి పరమశివుడు, నేను నీ వెనకే వస్తాను, కానీ నీవు మాత్రం వెనకకు చూడకుండా వెళ్ళు అని చెప్పాడు. దానికి సంతోషించిన ఆనందవల్లి నడుచుకుంటూ రుద్రశిఖరం బ్రహ్మశిఖరం దాటింది. పరమేశ్వరుడు రుద్రశిఖరం మీద నుంచి బ్రహ్మశిఖరం మీదకు ఒక్క ఊతుటనే వచ్చేసరికి పెద్ద పెద్ద ధ్వనులతో శబ్దాలుగా ఆనందవల్లికి వినపడింది. ఆ శబ్దానికి తట్టుకోలేక ఆనందవల్లి వస్తున్నాడా లేడా అని వెనకకు తిరిగి చూసేసరికి బ్రహ్మశిఖరం మీద పరమేశ్వరుడు వెనకకు తిరిగిన చోట ఆనందవల్లి శిలారూపం ధరించాడు. ఆయన ఇచ్చిన మాయా గర్భం బయటకు వచ్చి శివలింగాకారంలోకి మారినది. ఆనందవల్లి ఇదంతా పరమేశ్వరుని మాయా అని తలిచింది. స్వామి, మనిద్దరం కొండ క్రింద ఎప్పుడు దిగి వెళ్ళేది అని ఆనందవల్లి స్వామిని అడిగినది. అప్పుడు పరమేశ్వరుడు భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో కోటప్ప కొండకు 1 ప్రభలు ఎప్పుడైతే కట్టుకొని వస్తారో అప్పుడు కొండ దిగువకు ఇద్దరం కలిసి దిగి వెళ్ళి భక్తులకి దర్శనం ఇస్తామని చెప్పాను. స్వామి, నీకు పాలు మోసి సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం, కానీ నాకు మోక్షం ప్రసాదించండి అని ఆనందవల్లి పరమేశ్వరుని వేడుకుంది. అప్పుడు పరమేశ్వరుడు, నాకు పాలు తీసుకువచ్చి నా ఆకలి తీర్చావు కాబట్టి ఈ క్షేత్రమునకు వచ్చే భక్తులు ప్రథమంగా నీ వద్దకు వచ్చి నిన్ను దర్శించి వారి సంకల్పము నీకు చెప్పెదరు. నీవు నా వద్దకు వచ్చి ఆ సంకల్పము చెప్పుము అని ఆనందవల్లితో పలికెను. ఆ రోజు నుండి ఆనందవల్లి అమ్మవారు ప్రథమ దర్శనం అందుకుంటూ ఈ క్షేత్రమున భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ పూజింపబడుతున్నారు. పూర్వకాలంలో మన శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి మనకి రోడ్డు మార్గం అనేది ఉంటుంది, కానీ అక్కడికి ఓన్లీ నడకదారిలోనే వెళ్లాల్సి వచ్చేది అప్పట్లో పూర్వకాలంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం లేవు. మీరు బై వాక్ వెళ్ళొచ్చు, బై రోడ్ వెళ్ళొచ్చు, ఆన్ కార్స్ వెహికల్స్ ఏదైనా పైకి వెళ్ళొచ్చు దేవుణ్ణి దర్శించుకోవడానికి. అండ్ బస్సులు కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకు నర్సాపేట నుండి కానీ చిలకలూరుపేట నుండి కానీ, లేకపోతే మీ సొంత వాహనాల్లో లేకపోతే ఆటోలు ఏదైనా అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మీరు నీట్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ చాలా అయితే డెవలప్ అయింది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి పైన బొచ్చుకోటయ్య స్వామి ఉంటారు. ఆ బొచ్చుకోటయ్య స్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇప్పటి వరకు మనకి ఎటువంటి మార్గాలు అనేవి లేవు. మామూలుగా బై వాకే ఆ కొండ మీదకి ఎక్కి వెళ్తారు. సో తర్వాత మెట్ల మార్గానికి శంకుస్థాపన చేయడం అయితే జరిగింది, అది తర్వాత రావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఇంతకుముందు ఆల్రెడీ కోటప్ప కొండకు సంబంధించిన చాలా వీడియోలు అనేది చేయడం జరిగింది, ప్రభల గురించి అండ్ ప్రభల వ్లాగ్స్ గురించి అండ్ తిరణాల గురించి. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. సో ఒకసారి నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని చూడండి, మీకు చాలా ప్లేలిస్ట్లు ఉంటాయి. మీకు కోటప్ప కొండ ప్లేలిస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చూడండి thumbnail-లో. సో అందులో ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి అండ్ మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు దేవస్థానానికి సంబంధించి కొంచెం సమాచారం తెలుసుకుందాం. కొండ కింద నుండి శిఖరం ఎత్తు 750 అడుగులు ఉంటుంది. కొండ కింద నుండి మనకి ఘాట్ రోడ్డు దూరం వచ్చేటప్పటికి 4.7 కిలోమీటర్స్ ఉంటుంది. మన మెట్ల మార్గంలో ఉన్న మెట్లు 737 మెట్లు ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మన మెయిన్ ఆలయమే కాకుండా వేరే ఇతర ఆలయములు కూడా చూడొచ్చు మనం అక్కడ. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ మెయిన్ ఉత్సవములు ఏమేమి జరుగుతాయి అంటే మహాశివరాత్రి, తొల ఏకాదశి, కార్తీక మాసం మల్లెపూల సేవ, ఆరుద్రోత్సవం. ఇది కోటయ్య స్వామి దీక్ష విరమణ రోజు జరుగుతుంది. తర్వాత వేరే ప్లేసెస్ ఉన్నాయని చెప్పా కదా చూడటానికి. అవి ఏమేంటి అంటే శ్రీ పాతకోటేశ్వర స్వామివారి ఆలయం, ఇది రుద్రశిఖరం మీద ఉంటుంది. ఇక్కడ శ్రీ స్వామివారు మనకి తపస్సు ఆచరించిన పవిత్ర స్థలం. ఇక్కడ నుండి ఆరుద్రోత్సవంకు జ్యోతి దర్శనం జరుగుతుంది. ఇది 1500 అడుగుల ఎత్తులో ఉన్నది శిఖరం అన్నమాట. తర్వాత శ్రీ పాప విమోచనేశ్వర స్వామి వారి ఆలయం కూడా చూడాలన్నమాట. ఇది విష్ణు శిఖరం మీద ఉంటుంది. ఇక్కడ దక్షయజ్ఞం నందు పాల్గొన్న దేవతలు, ఋషులు పాప విమోచనం పొందిన స్థలం అన్నమాట. తర్వాత శ్రీ ఆనందవల్లి దేవాలయము. ఈ ఆనందవల్లి దేవాలయం మనకి మెట్ల మార్గంలో నుండి స్వామివారి ఆలయంకి వెళ్ళే దారిలో మీకు కనపడుతూనే ఉంటుంది. సో ఆనందవల్లి శినగా మారి భక్తులచే పూజలు అందుకొనుచున్న పవిత్ర స్థలం. ఆనందవల్లి దర్శనం తర్వాతనే శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవటకు వరము పొందిన
స్థలం అన్నమాట. సో మీరు మెట్ల మార్గం నుండి పైకి వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని తర్వాత మెయిన్ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. తర్వాత మనకు కొంతమందికి మొక్కుబడులు ఉంటాయి కదా, తలనీలాలు ఇవ్వాలని. సో వాళ్ళు మనకి మెట్ల మార్గం ఉంటుంది కదా, మెట్ల మార్గం దగ్గర ఫస్ట్ మెట్టు దగ్గర మనకి తలనీలాలు సమర్పించుకోవడానికి పవిత్ర స్థలం ఉంటుంది. సో అక్కడ మీరు తలనీలాలు అనేది సమర్పించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి మెట్ల మార్గం స్టార్టింగ్ మెట్టు దగ్గర శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం ఉంటుంది. సో అక్కడ దేవుణ్ణి దర్శించుకొని గణపతిని పూజించుకొని మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుండి పైన మన మెయిన్ దక్షిణామూర్తి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన త్రికోటేశ్వర స్వామి వారి చరిత్ర. సో నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం షేర్ చేశాను. ఇదే అనమాట అక్కడ ఉన్న చరిత్ర. సో మీరు కూడా ఒకసారి నర్సాపేట, ఇటు చిలకలూరుపేట ఈ టౌన్స్ వైపు వచ్చినప్పుడు ఒకసారి త్రికోటేశ్వర స్వామి వారిని మన కోటప్పకొండ దేవస్థానంలో దర్శించుకోండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ కోటప్పకొండకు సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు అనేది యాడ్ చేసి ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. ప్రబల వీడియోలు అండ్ ప్రబల వ్లాగ్స్ అండ్ తిరునాళ్ళ గురించి మొత్తం ఉన్నాయి. సో అవి కూడా చూడండి. అంతే అండి, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Until then, this is Subramanian signing off. Thank you for watching.